ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనము. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని గురించి పాడుడి, ఆయన నామం బట్టి స్తోత్ర గానం చేయడి. వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజ్య మార్గం చేయడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12:4-6 వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచారం చేయడి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచును, భూమి అంతటను ఇది తెలియబడును. సియోను నివాస ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 68:33 వచనం. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువ అని కీర్తించుడి, ఆయన తన స్వరము వినపడ చేయును, అది బలమైన స్వరము. కీర్తన గ్రంథం 18:9 వచనంలో. నిప్పు కరములో రాజపెట్టిన మేఘమును వంచి ఆయన వచ్చిన, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కీర్తన గ్రంథం 28:7 వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగిన, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తన గ్రంథం 115:3 వచనంలో. మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 145:1 వచనం. రాజువైన నా దేవ, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 57:15 వచనంలో. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన నిత్యం నిన్ను గణపరిచి మహిమపరిచి స్తుతించేవారుగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నారాయణ మీ ప్రేమలో కృపభావం మమ్మల్ని నిరంతరం కాచే కాబట్టి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.